తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అయితే మీ పార్టీలో జాయిన్ అయ్యారు, వైసీపీ పార్టీ నుండి. ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఒక అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ పదవి స్థాయిలో ఉన్న ఆయన ఈరోజు జనసేన పార్టీ వైపు చూడడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు ప్రధానంగా? ముఖ్యంగా వంశీకృష్ణ గారు ఇప్పుడే కదండి, గత పీఆర్పీలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి అత్యంత స్వల్ప ఓట్లతో 4,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన ప్రయత్నించడం, అంటే తర్వాత వైసీపీ నుంచి ప్రయత్నించడం, ఓడిపోవడం, తర్వాత వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆ రోజే నచ్చి ఆయన పీఆర్పీలోకి వచ్చారు. యువరాజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఒక సన్నిహిత సంబంధంగా ఉంది. ఈరోజు అదే భావజాలం ఇంకా మరింత నచ్చి ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పింది కూడా ఏంటంటే, అంటే ఇప్పుడు వస్తే కొంతమంది అనుకోవచ్చు ఏదో ఎమ్మెల్యే సీట్ల కోసం ఈ పొత్తులో భాగంగా వస్తుంది, దానికోసం వస్తున్నారేమో అనుకోవచ్చు. కానీ అది కాదండి. వచ్చిన ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒకటే, అసలు పదవులతో పని లేకుండా, అంటే ఎమ్మెల్యేలుగా ఇస్తే వస్తామనే కాకుండా పార్టీ భావజాలం నచ్చి, పార్టీ సిద్ధాంతాలు నచ్చి మేము ఏ పని ఇచ్చినా కూడా చేస్తామని చెప్పని ఇప్పుడు నాయకులంతా రావడం జరిగింది. అంటే ఏదైతే వైసీపీ పార్టీలో వాళ్ళకి లేనిది, వాళ్ళు అసలు కనీసం మాటల్లో కూడా మాట్లాడుకోలేనిదంతా కూడా జనసేన పార్టీ సిద్ధాంతం అనే మాటకు వైసీపీలో అర్థం లేదు, అర్థం తెలీదు. బట్ అలాంటి కొంతమంది ఉంటారు వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, దాంట్లో మంచి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి మంచి వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారు. అంటే ఇంకెవరైనా జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుందా పార్టీలో, జనసేనలో? అంటే వైసీపీ నుండి ఎవరైనా ఇంకా పెద్ద నాయకులు కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా? ఖచ్చితంగానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, అంటే గెలుపే మాకు ముఖ్యం, గెలుపు గుర్రాలనే మేము ఎంచుకుంటామని చెప్పని ఆయన నాయకత్వం మీద ఆయనే నమ్మకం పూర్తి స్థాయిగా కోల్పోయి తీసుకున్న నిర్ణయాలు అయితే ఉన్నాయో, ఆ నిర్ణయాలకి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటానే ఉంటారు ఖచ్చితంగా. వారందరూ కూడా జనసేన వైపు చూస్తారు. ఎందుకంటే కొంతమంది నాయకులే ఉంటారు అచ్చంగా కేవలం రాజకీయం మాత్రమే ఉండేవాళ్ళు, కానీ కొంతమంది ప్రజల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉంటారు, భావజాలం నచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా జనసేన వైపు చూసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అనేక పరిణామాలు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తారు. అంటే వైసీపీ పార్టీలో అందరూ గోండాలే ఉన్నారు, రౌడీలే ఉన్నారని గతంలో మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఇప్పుడు అదే పార్టీలో ఉన్న వారిని మీ పార్టీలో ఎట్లా తీసుకుంటున్నారు? గతంలో అందరూ అనలేదండి, అందరిలో కూడా కొంతమంది అన్నారు. ఈవెన్ చెప్పు చూపించినప్పుడు కూడా అందరికీ అని చెప్పాల, కొంతమందికి వైసీపీలో కొంతమందికి మాత్రమే అని చెప్పారు. అలాగే రౌడీలు గొండాలు అని చేసే వ్యాఖ్యల్లో కూడా కొంతమందిగానే వర్తిస్తాయని కూడా పూర్తిస్థాయిగా అని చెప్పే ఆ ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో ఉండే మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు జనసేనకు ఆకర్షితులు అవుతున్నారు అంతే. అంటే మేము ఎవరికైతే టికెట్లు నిరాకరిస్తున్నామో, ఎవరైతే ఓడిపోయే జాబితాలో ఉన్నారో వాళ్ళే వేరే పార్టీల వైపు చూస్తున్నారు తప్ప గెలిచే అభ్యర్థులంతా మా పార్టీలో ఉన్నారు, సో వీళ్ళు బయటకు వెళ్ళడం వల్ల వైసీపీకి ఎటువంటి నష్టం లేదని చెప్తున్నారు వాళ్ళు. అది చెప్పాల్సింది జనసేనలో వాళ్ళు చెప్పాలండి. ఎందుకంటే జనసేనలో మీరు గమనిస్తే ఒకవేళ నాయకులు ఎవరైనా అరొకర బయటికి వెళ్తే ఒక నాయకుడు మాత్రమే వెళ్తాడు. కానీ మిగతా పార్టీల నుంచి ఎవరు వచ్చినా కూడా వారి యొక్క వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలతో పాటు వాళ్ళు ఆ నాయకత్వం నుంచి యువతల నాయకత్వానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు మరి ఆ మాత్రం చెప్పుకోకపోతే ఎమ్మెల్సీగా చేసే వ్యక్తి మరి రాజీనామా చేసి జనసేనలోకి చేస్తున్నారంటే ఆ మాత్రం చెప్పుకోకపోతే పరుగు పోద్ది కదా. అందుకని అలా చెప్పుకొని కప్పిపుచ్చుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయిగా అసంతృప్తి అనేది వైసీపీలో ఉంది. ఆ అసంతృప్తిలో భాగంగానే ఇలాంటి పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. అంటే ఇంకా భవిష్యత్తులో ఈ చేరికలు కొనసాగే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పదవుల కోసం కాకుండా ఆశయాల కోసం పనిచేయడానికి జనసేన పార్టీలోకి వస్తున్నారు.